Hi, hello viewers. How are you? So today's topic on లడ్డు. లడ్డు అంటే అదే గుర్తుకొచ్చిందా మీకు? సో ఎస్ దాని గురించే మనం మాట్లాడకపోతున్నాం. సో లడ్డు అనేది పెద్ద టాపిక్ ఏపీ తెలంగాణ కాదు వరల్డ్ వైడ్ గా జరుగుతుంది. కానీ దీని గురించి పొలిటికల్ పార్టీ వాళ్ళు మంచిగా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పార్టీ ఏమో మేము దేవుని మేము ఏం చేయలేదు, ఇంకో పార్టీ ఏమో మీరు చేశారు అని చెప్తున్నారు. కానీ ఎవరు ఏంది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎవరు ఏం పెడుతున్నారు జనాల ముందు అనేది పాయింట్ ఇక్కడ. సో బాబు గారు ఏంటంటే ఆల్రెడీ బ్లేమ్ వేసేసారు. ఇట్లా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చిన్నగా లీక్ వదిలేశారు. ఆ లీక్ వదిలేయంగానే మన ఏబిఎన్ గారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. వాళ్ళు టీవీ ఫైవ్, ఏబిఎన్ అసలు విచ్చలవిడిగా ప్రచారం పెట్టేసి, డిబేట్లు పెట్టేసి స్టార్ట్ చేసేసారు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరే. వాళ్ళు విత్ ప్రూఫ్‌తో వచ్చేసారు. ప్రూఫ్‌తో వచ్చేసి ఏం చూపించారు? ఈ ఘీ అనే సప్లై ఎక్కడి నుంచి అయింది? ఘీ సప్లై ఎక్కడి నుంచి అయింది? బోలే బాబా. బోలే బాబా ఎక్కడ? ఇందాపూర్. ఇందాపూర్ డైరీ ఎవరికి లింక్ ఉంది? హెరిటేజ్. హెరిటేజ్ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంది కో ప్లాంట్ అని. సో ఇక్కడ అంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ వైసీపీ చెప్పే వాదనలో. సో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దొంగే దొంగతనం చేసి బయటికి వచ్చేసి అరుస్తున్నాడు. లేదు వాడు దొంగతనం చేసిండ్రా బాబు పట్టుకోండి అని. కానీ ఎప్పుడైతే లోతుగా ఇన్వెస్టిగేషన్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది ఈ దొంగ బోలే బాబానే, బోలే బాబానే చంద్రబాబు బాబా, లోకేష్ బాబా, పవన్ కళ్యాణ్ బాబా అని మేము చెప్పట్లేదు. అది వైసీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రతి డిబేట్ లో, ప్రతి దాంట్లో. సో వాళ్ళది ఇట్లా వ్యాలిడ్ అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జగన్ గారు. దాంట్లో ఆయన క్లియర్ అండ్ కట్ సిబిఐ రిపోర్ట్ చదివి వినిపించారు, సిట్ రిపోర్ట్ చదివి వినిపించారు. దాంట్లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ఎక్కడ కలవలేదన్నారు. మరి మైడ్ బి అది కరిగిపోయిందా మరి ఏందో తెలియదు. సో అక్కడ ఏం లేదన్నారు. సో దాన్ని టీడీపీ వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేకపోయారు. మళ్ళీ బాబు గారు ఊరుకుంటారా? సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి నాకు వేరే కమ్యూనిటీ వేసుకుంటాను, దీని మీద లోతుగా విచారించి మేము రిపోర్ట్స్ తీసుకొస్తాం అంటే మళ్ళీ గీ కరిగిపోయిన గీ మళ్ళీ ఏమైనా పెంచి చూపిస్తారా? సో ఇలాంటి క్వశ్చన్స్ జనాల మైండ్లో ఉన్నాయి. సో లెట్స్ వాచ్ ది స్టోరీ. స్టిల్ ఎక్కడి దాకా ఎండ్ అవుతుందో అది ఎవరికి తెలియదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. సో దీని గురించి ఎన్నెన్ని రచ్చలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. కొంతమంది జైలుకి వెళ్తున్నారు, కొంతమందికి బెయిల్ వస్తున్నది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ లో అప్ టు 2029 జరుగుతూనే ఉంటది. అంటే అధికారం చేంజ్ అయిందాక. ఆర్ మైట్ బి టీడీపీ మంచి పనులు చేస్తే వాళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. నో డౌట్. సో లెట్స్ హోప్ ద బెస్ట్. కానీ లడ్డు కావాలని అనుకోకూరి నాయన మీరిద్దరు కలిసి. ఎందుకంటే అది మీరు అనుకుంటే జనాలు ఏం తింటారు మరి మీరే లడ్డూలు కావాలనుకుంటే అని నేను అనట్లేదు, జనాలు అడుగుకుంటున్నారు. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ ద డైలీ స్పార్క్.